అవినాష్, ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి సంబంధించి ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు? ఆ ప్లేస్ ని ఎలా క్లియర్ చేస్తున్నారు? అక్కడ జాగ్రత్తలు కానీ, ఇటు హెల్త్ పరంగా కానీ అక్కడి వరకు ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉందంటారు ఇదంతా కూడా? ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనానికి వచ్చేటువంటి వాళ్ళకి చాలా వరకు పార్కింగ్ ఫెసిలిటీస్ మాత్రం ప్రభుత్వం ఫెసిలిటీ ఇచ్చిన దానికంటే, అదే పోలీసు వారు లేదంటే ట్రాఫిక్ వారు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కంటే వాళ్ళు ముందుగానే చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏవైతే మెట్రో సర్వీసెస్ కానీ లేదు అంటే ఆర్టీసీ బస్ సర్వీసెస్ని మేజర్గా ఉపయోగించుకోమని, ఎందుకంటే పార్కింగ్ సర్వీసెస్ మాత్రం లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 మార్గాల్లోనూ పెద్ద ఎత్తున గణపతుల యొక్క విగ్రహాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. అవి కనుక వచ్చినట్టయితే ట్రాఫిక్ ఇబ్బందులు పెద్ద ఎత్తున ఏర్పడతాయి కాబట్టి పార్కింగ్ అయితే ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ పోలీసు శాఖ వారు కావచ్చు, లేదంటే మెడికల్ సిబ్బంది కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లను అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే వచ్చినటువంటి భక్తులు ఒకవేళ పొరపాటున తోపులాట లాంటిది ఏమైనా జరిగితే ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇమ్మీడియట్ సత్వరమే వాళ్ళకి వైద్య పరీక్షలు కానీ, వైద్య చికిత్స కానీ ఏదైనా అందించేందుకు ఇమీడియట్గా పోలీస్ సిబ్బంది అయితే, పోలీస్ శాఖ వారు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అలాగే ట్రాఫిక్ ఆంక్షల వరకు అయితే చూసుకున్నట్టయితే టెలిఫోన్ భవన్ నుంచి, అలాగే లకడీ కప్పుల నుంచి ఏ విధంగా అయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళేటువంటి దారి ఉంటుందో అదంతా పూర్తిగా క్లియర్ చేసినట్టుగా అయితే చెప్తా ఉన్నారు పోలీస్ శాఖ వారు. కాకపోతే ఒక్కరు కాస్త ఈ యొక్క డైవర్షన్స్ని మాత్రం అర్థం చేసుకోవాలని పోలీసు వారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే పెద్ద ఎత్తున ఇప్పుడు ఖైరతాబాద్ గణనాథుడు ఒక్కరే కాకుండా మిగిలినటువంటి చార్మినార్ నుంచి కావచ్చు, లేదు అంటే ఇటు మేదీపట్నం వైపు నుంచి కానీ వచ్చేటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చినటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి వాహనాలన్నింటినీ ఏవేవైతే ట్రాఫిక్ డైవర్షన్స్ మార్గాలు పోలీస్ శాఖ వారు చెప్పారో ఆ మార్గాల్లోనే రమ్మని ఆల్రెడీ పోలీస్ శాఖ వారు రిలీజ్ చేసినటువంటి మ్యాప్ ఏదైతే ఉందో ఇటు చార్మినార్ ఎంజే మార్కెట్ నుంచి ట్యాంక్ బండ్ వరకు, అలాగే లక్డీ కప్పుల్ మార్గం నుంచి వస్తున్నటువంటి వాళ్ళకు కావచ్చు, లేదు అంటే మెదీపట్నం నుంచి ఇటు ట్యాంక్ బండ్ వైపు వచ్చేటువంటి మార్గమే కావచ్చు, అలాగే లక్డీ కప్పుల్ మార్గం నుంచి అటు అసెంబ్లీ నుంచి నాంపల్లి నుంచి ఇటు ట్యాంక్ బండ్ వైపు వచ్చేటువంటి మార్గమే కావచ్చు, సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చేటువంటి మార్గాలే కావచ్చు, ఈ కాసేపు ఏదైతే ఈ రాత్రి ఈ ఒక్క రోజు వరకు మాత్రం మిగిలినటువంటి ఆల్టర్నేట్ రూట్సే ఎత్తుక్కోమని పోలీస్ శాఖ వారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. మమతా, అలాగే ఇప్పుడు ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు, అలాగే దానికి సంబంధించి ఎటు నుంచి ఎటు సైడ్ ట్రాఫిక్ కి మళ్లింపు జరగడం జరిగింది? ఈ ట్రాఫిక్ కి సంబంధించి చాలా క్లియర్గా పోలీస్ శాఖ వారు ఏం చెప్పారంటే ఇటు ఎంజే మార్కెట్ రూట్ నుంచి వస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కుదిరినంత తొందరగా, అంటే రెగ్యులర్ పబ్లిక్ని ఏవైతే వస్తూ ఉన్నారో ఆ రూట్స్లో కొంచెం అవాయిడ్ చేసుకోమని చెప్తా ఉన్నారు. అది చేస్తానే ఏదైతే ట్యాంక్ బండ్ మీదకి వచ్చినటువంటి వాహనాలు ఉన్నాయో వాటిని కూడా చాలా తొందరగానే ఇమీడియట్గానే వాటన్నిటిని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం. ఎందుకంటే 16,000 మంది పోలీసులు ఆల్మోస్ట్ ఈ యొక్క దారి గుండా ఉండి ఈ ఏర్పాట్లని ట్రాఫిక్ని తొందరగా క్లియర్ చేసేటువంటి దారిని క్రియేట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా దీనికి సంబంధించి ట్యాంక్ బండ్ మీదకి వస్తున్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా తొందరగానే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసుకొని తమ దారుల వైపు వెళ్ళేటువంటి విధంగా, చాలా తొందరగా వాళ్ళ ఇంటి వైపు వెళ్ళేటువంటి విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే మిగిలినటువంటి, అంటే ఒక నిమజ్జనం తర్వాత వచ్చేటువంటి వాహనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొందరగా ఈసారి నిమజ్జనాన్ని పూర్తి చేసేటువంటి ప్రక్రియలో అయితే పోలీస్ శాఖ వారు ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్కి సంబంధించి, ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ సంవత్సరం ఆల్రెడీ మనం చూసాం, గత 10 రోజులుగా 3వ రోజు నుంచి ఎన్ని వేల విగ్రహాలు హైదరాబాద్ మొత్తంగా నిమజ్జనం అయ్యాయో దాదాపు ఇంకా 50 నుంచి 60 వేల విగ్రహాలు నిమజ్జనానికి ఈ రోజున సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్కి సంబంధించినటువంటి కంట్రోల్స్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే దాదాపు బాలాపూర్ నుంచి వచ్చేటువంటి గణపతిని
కూడా ఇటే ట్యాంక్ బండ్ మీదకే తీసుకొస్తారు కాబట్టి ఖైరతాబాద్ గణనాథుని 1:30 లోపు నిమజ్జనం కనుక కంప్లీట్ చేసుకున్నట్టయితే మిగిలిన అన్ని విగ్రహాలు కూడా చాలా తొందరగానే నిమజ్జనం పూర్తవుతాయని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ మార్గ్, పీవీఆర్ మార్గ్లో భారీ క్రెయిన్లతో పాటు మొత్తం 6 జోన్లలో 5 పెద్ద చెరువులతో పాటు మొత్తం 73 కృత్రిమ చెరువుల్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం అంటే ఈ రోజు నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆల్రెడీ ఫిక్స్ చేసినటువంటి రౌట్లలో మాత్రమే ఆర్టీసీ బస్సులు ఉంటాయి. కొన్ని జంక్షన్లో అయితే బస్సులు అయితే రావు అని చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. రైట్, ఇక మనం గమనించుకున్నట్టయితే బాలాపూర్ నుంచి మొదలయ్యేటువంటి శోభాయాత్ర ఏదైతే ఉందో బాలాపూర్ నుంచి కేశవ్గిరి, చంద్రాయన్గుట్ట, మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్, ఫలక్నుమా, రైల్వే బ్రిడ్జ్, ఆలియాబాద్, నాగుల్ చింత, చార్మినార్, అఫ్జల్గంజ్, ఓజంజాయి మార్కెట్, బషీర్బాగ్, లిబర్టీ, ఎన్టీఆర్ మార్గ్, అంబేద్కర్ విగ్రహం, నక్లెస్ రోడ్డు మీదుగా వస్తుంది అనమాట. అదేవిధంగా రూట్ నెంబర్ 2లో హుసైనీ ఆలం, బహదూర్పురా, గణేష్ శోభాయాత్ర ఉంటుంది హుసైనీ ఆలం నుంచి. సో ఈ దారులన్నీ ట్రాఫిక్ ఆల్టర్నేటివ్, ఈ దారులకి ట్రాఫిక్ ఆల్టర్నేటివ్స్ ని వెతుక్కోవాలని పోలీస్ శాఖ వారు చెప్తా ఉన్నారు. అలాగే రూట్ నెంబర్ 3 ఈస్ట్ జోన్ నుంచి వచ్చేటువంటిది రామాంతపూర్, తార్నాక, హబ్సీగూడ, చిల్కల్గూడ క్రాస్ రోడ్స్, కాచిగూడ, ఇస్మాయిల్ బజార్ మీదుగా శోభాయాత్ర అయితే ట్యాంక్ బండికి చేరుకుంటుంది. అట్లే రూట్ నెంబర్ 4కి సంబంధించి ధూల్పేట, టప్పా చబుత్రా, రేతిబౌలి మీదుగా శోభాయాత్ర వస్తుంది. అట్లే రూట్ నెంబర్ 6 గురించి చూసుకుంటే అంటే వెస్ట్ జోన్ నుంచి వచ్చేటువంటి చూసుకుంటే ఎర్రగడ్డ, బల్కంపేట, యూసఫ్గూడ, ఎన్టీఆర్ భవన్, అగ్రసేన్ జంక్షన్ నుంచి హుస్సేన్ సాగర్ వైపు వస్తుంది. ఇక రూట్ నెంబర్ 6 చూసుకుంటే నార్త్ జోన్ నుంచి గణేష్ టెంపుల్, సికింద్రాబాద్, బేగంపేట వైపు నుంచి వస్తుంది. ఇక దీన్ని బట్టి పోలీస్ శాఖ వారు క్లియర్గా చెప్పినట్టుగా ఆల్టర్నేట్ రౌట్స్ని వెతుక్కోవాలని చెప్పేసి ఆ విధంగా ఆల్టర్నేట్ రౌట్స్ని వెతుక్కొని ప్రజలు గమనిస్తూ ముందుకు రావాలని చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా ఒకటైతే వాస్తవం, ప్రజలు కూడా గమనించుకోవాలి. సొంత వాహనాలని కాకుండా కాస్త దూరంగానే ట్రాఫిక్లో వాళ్ళ వెహికల్స్ని పార్క్ చేసుకొని గణేశుడి యొక్క శోభాయాత్ర దర్శించుకోవడానికి వస్తే ఇటు పోలీస్ శాఖ వారికి సహాయం చేసినట్టు అవుతుంది. అట్లనే వారి వాహనాలకి వారు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నట్టు కూడా అవుతుంది అనేటువంటిది చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు మమత. రైట్, అలాగే పోలీస్ శాఖ అలాగే వైద్యంకి సంబంధించి అయినా అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగితే కూడా దీనికి సంబంధించి అలాగే సీసీ కెమెరాలు ఇవన్నీ సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా ఏ విధంగా జరిగాయి ఏంటి, అలాగే గణనాథుడి హైట్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఆ పైన ఉండే ఆ వైర్లకి సంబంధించి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆ శోభాయాత్ర జరిగే టైంలో?